హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫస్ట్ అయితే ఒక సాడ్ న్యూస్ ఉంది. నిన్న రాత్రి లడాఖ్లో మిలిటరీ ట్రైనింగ్ జరుగుతుండగా నదిని క్రాస్ చేస్తున్న ఒక ఇండియన్ ఆర్మీ ట్యాంక్ వాటర్ లెవెల్స్ సడన్గా పెరిగేసరికి నదిలో స్టక్ అయిపోయింది. వాటర్ లెవెల్స్ పెరిగేసరికి రెస్క్యూ టీంకి కూడా అంతరాయం కలిగింది. ట్యాంక్లో ఉన్న 5 జవాన్లు చనిపోయారు. రీసెంట్గా నార్త్ కొరియా ఒక మిసైల్ని టెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ కొరియా ఆ మిసైల్ గాల్లోనే ఎక్స్ప్లోడ్ అయ్యింది, టెస్ట్ ఫెయిల్ అయిందని క్లెయిమ్ చేస్తే నార్త్ కొరియా మేము MIRVని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశామని క్లెయిమ్ చేసింది. అయితే ఇప్పుడు సౌత్ కొరియా ఆ మిసైల్ టెస్ట్ వీడియోని రిలీజ్ చేసింది. మిసైల్ నిజంగానే ఎక్స్ప్లోడ్ అయింది. దీంతో నార్త్ కొరియానే ఫాల్స్ క్లెయిమ్ చేసిందని రుజువైంది. ఇరాన్, నార్త్ కొరియా లాంటి దేశాలు బాలిస్టిక్ మిసైల్స్నే డిటరెంట్గా ఉపయోగిస్తున్నాయి. అన్నిసార్లు కాదు కానీ కొన్నిసార్లు లేని టెక్నాలజీని ఉన్నట్టు చెప్పి శత్రువులను భయపెట్టాలని చూస్తుంటాయి. దానికి ఇదొక ఎగ్జాంపుల్. ఈ వీడియోతో నార్త్ కొరియా పరువు అయితే పోయింది. రిపీటెడ్ ఫెయిల్యూర్స్ తర్వాత ఫైనల్లీ అమెరికా సక్సెస్ఫుల్ హైపర్సానిక్ మిసైల్ టెస్ట్ని కండక్ట్ చేసింది. US ఆర్మీ, US నేవీలకు ఇది కామన్ హైపర్సానిక్ మిసైల్. US ఆర్మీ లాంగ్ రేంజ్ హైపర్సానిక్ వెపన్గా, నేవీ కన్వెన్షనల్ ప్రాంప్ట్ స్ట్రైక్ వెపన్గా పిలుస్తాయి. మిసైల్లో CHGB అనే ఒక గ్లైడ్ వెహికల్ ఉంటుంది. ఎస్టిమేటెడ్ రేంజ్ 2800 కిలోమీటర్స్, మ్యాక్ 17 స్పీడ్. చైనీస్ DF-17 కన్నా బెటర్ రేంజ్, హై స్పీడ్ ఉండటమే కాకుండా వార్షిప్స్, సబ్మరైన్స్లో కూడా డిప్లాయ్ చేయాలని అమెరికా ప్లాన్ చేస్తుంది. అయితే ఇది న్యూక్లియర్ వార్హెడ్ని క్యారీ చేయదు, కేవలం కన్వెన్షనల్ వార్ కోసమే డెవలప్ చేశామని అమెరికా డిక్లేర్ చేసింది. రష్యా బ్లాక్ సీలో అమెరికన్ డ్రోన్స్పై యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది, కానీ ఎలాంటి యాక్షనో చెప్పలేదు. బ్లాక్ సీలో అమెరికన్ డ్రోన్స్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువయ్యాయి. గ్లోబల్ హాక్ డ్రోన్ 60,000 అడుగుల ఎత్తులో ఫ్లై చేస్తూ కనీసం 300 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఏరియాని స్కాన్ చేయగలదు. క్రిమియా దగ్గర ఫ్లై చేస్తూ యుక్రెయిన్ నేటో సప్లై చేసిన ఆయుధాలతో దాడి చేయడానికి టార్గెటింగ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాయి. క్రిమియాలో దాడులు పెరుగుతూ వస్తున్నాయంటే అది ఈ డ్రోన్స్ యాక్టివిటీస్ పెరిగితేనే కుదురుతుంది. రష్యా దీనిపై యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.